మోధా తుఫాన్ వల్ల నూజివీడు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, తుఫాన్ వల్ల జిల్లాలో ఎక్కువగా వరిపంట సాగు కారణంగా పంట దెబ్బతిని 9200 హెక్టార్ల వరిపంట దెబ్బతిందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంతో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు. మోధా తుఫాన్ కారణంగా జిల్లాలో సుమారు 1500 మంది రైతులు నష్టపోయారని, హార్టికల్చర్ పరంగా 62 హెక్టార్లు, వ్యవసాయపరంగా ఎక్కువ దెబ్బతిందని అన్నారు. జిల్లాలోని రైతులకు ఈ పంట నమోదు చేసుకోకపోయినా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం నష్టపోయిన ప్రతి రైతుకు అందేలా చూస్తామన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఎక్కువగా మినుము పంట ఉందని వాటికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మోధా తుఫానుతో జిల్లాలో ఎక్కువగా కైకలూరు నియోజకవర్గంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడ ప్రాణనష్టం జరగలేదని, పంట నష్టం మాత్రమే జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, వ్యవసాయ శాఖ అధికారులు కాపా శ్రీనివాసరావు మరియు రైతులు పాల్గొన్నారు. జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండల్స్ లో మనకు అఫెక్ట్ అయినాయి. మేజర్ గా మనం మంచి టీంలు పెట్టుకొని అప్పుడప్పటికి చెట్టు పడిపోయినప్పటికి క్లియర్ చేయడం గానీ, ఎలక్ట్రిక్ పోల్స్ రీస్టోర్ చేయడం గానీ అవన్నీ చేసాం. గానీ మనకు సైక్లోన్, గాలి అండ్ కొంత వర్షం వల్ల చాలా మనకి ఇప్పుడు ప్యాడీ సీజన్ కాబట్టి ప్యాడీ హార్వెస్టింగ్ స్టేజ్ కి వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటికి మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 9200 హెక్టార్స్ ఆఫ్ ప్యాడీ ఫీల్డ్స్ అఫెక్ట్ అయినదని, ఇప్పుడు కాటన్, బ్లాక్ గ్రామ్ ఇలాంటివి కూడా మనకు అఫెక్ట్ అయినాయని, ఆల్మోస్ట్ ఒక 15,000 మెంబర్స్ ఫార్మర్స్ ఇందులో అఫెక్ట్ అయి ఉన్నారని మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు డీటెయిల్ గా ఎస్టిమేషన్ కూడా ఫీల్డ్ కి వెళ్లి ఎన్యూమరేషన్ కూడా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తున్నాయి. హార్టికల్చర్ పరంగా ఒక 62 హెక్టార్స్ మనకు డ్యామేజ్ అయినాయి కానీ అగ్రికల్చర్ పరంగా హ్యూజ్ లాస్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ కొన్ని రెమెడియల్ మెషర్స్ చేయవచ్చు. ఈ 15 డేస్ వరకే ఇంకా హార్వెస్టింగ్ చేయలేని క్రాప్ కి ఏం చేయాలి, ఆల్రెడీ లాడ్జింగ్ అయిపోతే ఏం చేయాలని చెప్పేసి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ తో పాటు ఫార్మర్ కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని కూడా మనం ఇంటరాక్ట్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ ని మనం రికార్డ్ చేసుకొని ఎన్యూమరేషన్ లో కూడా మనకి ఇప్పుడు ఎస్టీఆర్ఎఫ్ నామ్స్, ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం కొన్ని మనకు రిలీఫ్ వస్తుంది కాబట్టి దాని గురించి అన్ని మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఈ పనిలోనే ఉన్నాము. సో పోస్ట్ సైక్లోన్ మెషర్స్ గా ఏవి చేయవచ్చు అన్నది అందరూ ఫీల్ లో ఉన్నారు. సో అందులో భాగంగా ఇక్కడికి అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో ఎంతవరకు డ్యామేజ్ అయినాయి, మనకి ఎస్పెషల్లీ నూజివీడు చూసుకుంటే మిగతా పార్ట్ అంతా ప్యాడీ ఎక్కువ ఉంటది, ఇక్కడికి మనకు మ్యాంగో ఎక్కువ ఉంటది, మ్యాంగో క్రాప్స్. అది కాకుండా కాటన్ ఉన్నాయి, ఇక్కడ సీడ్ కాటన్స్ ఎక్కువ పెంచుతున్నారు. ఇంకా మనకు ఎక్కువ ఎక్కడికి లేనది మనకు బ్లాక్ గ్రామ్స్ ఇటువైపు ఎక్కువ కల్టివేషన్ చేస్తున్నారు కాబట్టి దానిపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి రిలీఫ్ మెషర్స్ మనం తీసుకోవాలని కూడా ఇప్పుడు ఈ రోజు విజిట్ లో చూడడం జరిగింది. మనకు జిల్లాలో 4C ప్రిడిక్షన్ ప్రకారం మన కైకలూరు కాన్స్టిట్యువెన్సీ మచిలీపట్నం ఆనుకొని ఉన్నది కాబట్టి అక్కడికి ఎక్కువ గాలి, చెట్లు పడిపోవడం, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం ఇవన్నీ ఎక్కువ జరిగింది మన కైకలూరు కాన్స్టిట్యువెన్సీ. అది కూడా ముదినేపల్లి మండలంలో ఎక్కువ జరిగినాయి. అది కాకుండా వేరే ఎక్కడికి మేజర్ డ్యామేజెస్ ఏమీ లేవు. ఓన్లీ పంట నష్టాలు తప్ప మనకు ప్రాణ నష్టం గానీ వేరే ఏమీ జరగలేదు మన జిల్లాలో. లేదు, ఈ క్రాప్ చేసుకున్న వాళ్ళకి కాదు, ప్రతి ఒక్క ఫార్మర్స్ ఎవరు పంటలో ఉన్నారో వాళ్ళ ఓనర్ కూడా కాదు, ఎవరు అక్కడ కౌలుదారులు ఉన్నారో ఫీల్డ్ పొలాలు ఎవరు ఉన్నారో వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్క ఫార్మర్స్ కూడా ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలని మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆనరబుల్ సీఎం గారు ఇచ్చి ఉన్నారు. మన స్పెషల్ సిఎస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇచ్చి ఉన్నారు.